హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఒక స్ట్రెయిట్ కట్ కుర్తీ అనమాట. అంటే నార్మల్ పంజాబీ డ్రెస్ టాప్ అనేది కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 కూడా ఒకే వీడియోలో క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా మీకోసం అనేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అయితే నేను షూట్ చేశాను. కటింగ్ ప్రాసెస్‌లోకి వెళ్తే ఫస్ట్ అయితే మనము ఫుల్ షోల్డర్ 6 ½ తీసుకుంటున్నాము. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2 ½ తీసుకున్నానండి. అండ్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్. ఇది ప్రతి నెక్‌కి ఇంతే ఉంటుంది నెక్ డీప్ అయితే. మనం సేమ్ ఇదే కొలతల్ని బేస్ చేసుకొని ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి ఈ 3 పాయింట్స్‌తో. అండ్ మనం షోల్డర్ డీప్ వచ్చేసి మనం షోల్డర్ 6 ½ పెట్టుకున్నాం కదా! సో, చంక డౌన్ కూడా 6 ½ పెట్టుకుంటున్నాం. ఇక్కడ కొంచెం షోల్డర్ అయితే ఎక్కువ పెట్టానండి. ఎందుకంటే ఈ మోడల్ మనకి బేసిక్ రౌండ్ నెక్కే అయినా కూడా కొంచెం మనకి ఏంటంటే నెక్ వైపు బ్రాడ్ వస్తదనమాట. అందుకోసం అనమాట. చూడండి నెక్ అనేది ఇక్కడ నేను బ్రాడ్ తీస్తున్నాను. ఏదైతే మనం 2 ½ తీసామో అక్కడ 1/2 ఇంచ్ పెంచుకున్నాను కింద సైడ్ మాత్రమే. పెంచుకొని మనం షోల్డర్ అంటే నెక్ లూజ్ తీసుకున్నాం కదా 2 ½ అందులోకి కలిపేసి ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి. సో, నెక్, షోల్డర్ తీసుకున్నాం కదా చంక డౌను. ఇప్పుడు ఆది డ్రెస్ మన కటింగ్ పీస్ మీద పెట్టుకొని అంటే మనం కట్ చేసుకున్న డ్రెస్ మీద పెట్టుకొని లైనింగ్ మీద నేను సైడ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. సైడ్ లూజ్ అనేది. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఆది డ్రెస్‌తో ఫిట్టింగ్ అనేది చాలా వస్తదనమాట. సో, నేను మెటీరియల్స్‌కి ఎప్పుడు కూడా ఇలాగే కట్ చేస్తాను. సో, మనకి కట్స్ పాయింట్ ఎక్కడుంటుందో అక్కడ వరకు కూడా మార్క్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ నేను ఖర్చు తీసుకుంటున్నానండి. ఇలా 3 టైమ్స్ 2 ఇంచెస్ తీసుకున్న తర్వాత 1 ½ తీసుకోవాలి. ఇంకా కట్స్ పాయింట్‌కి వెళ్ళిపోతున్నాం అన్న దగ్గర 1 ½ ఇంచు అండ్ కట్స్ పాయింట్ దగ్గర అయితే 1 ఇంచ్ తీసుకోవాలి. అంటే గ్రాడ్యువల్‌గా తగ్గించుకుంటూ మనం ఖర్చు అనేది తీసుకున్నామన్నమాట. మీకు అర్థమైంది కదా! సో, ఇలా తీసుకున్న తర్వాత కట్స్ పాయింట్ నుంచి మనం కట్స్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాం. యాక్చువల్ కట్స్ ఎంతున్నది అనేది మార్క్ చేసుకొని దానికి 1 ఇంచ్ పెంచుకుంటూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. అదైతే ఖర్చు కోసం అనమాట. మీకు అర్థమవుతుంది కదా! వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే డీటెయిల్డ్‌గా మీకు చెప్తూ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కూడా నేనైతే మార్కింగ్ చేస్తున్నాను. సో, స్కిప్ చేస్తే గనుక మీకైతే కొంచెం సరిగ్గా అర్థం కాదనమాట అందుకని. సో, మనం ఇప్పుడు ఏవైతే మార్కింగ్స్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. స్ట్రెయిట్ కట్ కుర్తీ అనేది బిగినర్స్ కూడా చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసేయొచ్చనమాట. సో, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్స్ పాయింట్ దగ్గర చిన్న కట్ ఇచ్చుకున్నాను. అలాగే మనకి పైన జాయింట్ ఉంటే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం నెక్ అనేది కట్ చేసేసుకుంటున్నామండి. ఇలాగా ఫ్రంట్ నెక్ మాత్రమే కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్‌ని కిందకి పెట్టేసి అలాగే లోతు కూడా తీసేయాలండి ఇప్పుడే. కొంచెం ఇలా బ్రాడ్ నెక్స్ తీసుకున్నప్పుడు లోత్ అనేది కొంచెం ఎక్కువే తీయాలి. అందులోని పైనుంచి తీయాలి. ఓన్లీ చంక దగ్గర కాకుండా షోల్డర్ వరకు కూడా మనం ఇలా క్రాస్‌గా కలిసిపోయేలాగా కొంచెం ఎక్కువే తీసుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టుగా. తర్వాత నేను కట్స్ దగ్గర కింద పార్ట్‌కి 1/2 ఇంచ్ క్రాస్ తీస్తున్నాను. ఇలాంటివి చిన్న చిన్న మైన్యూట్‌వి చేయడం వల్ల మనకి లుక్ అయితే చాలా వస్తది. లేదంటే సైడ్స్ అనేది ఇలా సూదిగా అలా వస్తూ ఉంటాయన్నమాట. మీకు అర్థమైంది కదండీ! ఇప్పుడైతే నేను బ్యాక్ నెక్ ఎలాగా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ నెక్ కూడా సేమ్ అదే కొలతలండి. 2 ½ ఇంచెస్ వెడల్పు అనమాట. నెక్ వెడల్పు అయితే. అండ్ డౌన్ వచ్చేసి నేను 8 ½ ఇంచ్ తీసుకుంటున్నాను. కొంచెం డీప్ నెక్ అనమాట. ఇంక అందులో హోల్ ఏం రాదు. నార్మల్ డీప్ నెక్. ఇలా 2 ½ ఇంచెసే మార్క్ చేసుకొని వెడల్పు ఒక బాక్స్ తీసుకోవాలి. నేను ముందే చెప్పాను కదండీ! ఇది కొంచెం బ్రాడ్ నెక్ అని. అందుకోసం మనం కింద నెక్ లూజ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని తర్వాత షోల్డర్ పాయింట్‌కి అదే నెక్ లూజ్ తీసుకున్నాం కదా! ఆ పాయింట్‌కి కలిపేసుకోవాలి ఇలా క్రాస్‌గా. సో, ఇందులో అయితే చాలా తక్కువ రౌండ్ తీస్తున్నానండి. అది కొంచెం రౌండా, స్క్వేరా అన్నట్టుగా ఉంటుందన్నమాట నెక్. చాలా బాగుంటుంది లుక్ వైస్ కూడా. ఈ విధంగా కుట్టుకున్నారంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. బాగుంటదనమాట. వెడల్పు ఏమవ్వదు. ఒకసారి ట్రై చేసి చూడండి. లైనింగ్స్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాం కదా! కటింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకుంటున్నానండి నేను. మెయిన్ పార్ట్ యాక్చువల్‌గా లెంగ్త్ వచ్చేసి లైనింగ్ మీద
కొంచెం ఎక్స్ట్రానే ఉంది. నా యాక్చువల్ టాప్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. కానీ ఇంకా కొంచెం లాంగ్ ఉంటే బాగుంటుంది కదా అని నేను ఉన్నంత తీసేసుకుంటున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మోకాళ్ళు కిందకే కాకుండా ఇంకొంచెం కిందకొచ్చి కొంచెం నీట్‌గా ఉంటుందనమాట. అఫీషియల్‌గా ఉంటుంది. సో, కొంచెం పొడుగు ఉండడం వల్ల ప్రాబ్లమ్ ఏం లేదనిపించి నేను సేమ్ క్లాత్ ఎంతుందో అంత హైట్‌తో లైనింగ్ పెట్టి కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా అయితే తీసానండి మెయిన్ ఫ్యాబ్రిక్. మనం లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ అనేది మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేయొచ్చు. లేదంటే మనం జాయిన్ చేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసాను. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మెయిన్ పీసు అలాగే లైనింగ్ పీస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కట్స్ పాయింట్ దగ్గర చిన్న టక్ ఇచ్చుకున్నాను. సో, ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను తీస్తున్నానండి. హ్యాండ్స్‌కొచ్చేసి చాలా తక్కువ ఫ్యాబ్రిక్ మిగిలిందనమాట నా దగ్గర. సో, అందులోనే నేను నార్మల్ హ్యాండే కట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఎల్బో లెంగ్త్ హ్యాండ్ అనుకున్నాను. బట్ ఎల్బో లెంగ్త్ అయితే రాలేదు. చూసాను లెంగ్త్ ఎంతొస్తుందా అని. ఇంకా సెట్ కాక నార్మల్ హ్యాండే తీసేసాను. హ్యాండ్ అయితే ఒక 6 ఇంచెస్ వచ్చింది. అలాగే లూజ్ కూడా 6 ఇంచెస్ అనమాట. ఆర్మ్ లూజు. హ్యాండ్ లూజు. అండ్ ఆర్మ్ లూజ్ వచ్చి 8 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి తీసుకొని నేను హ్యాండ్ అనేది మార్క్ చేసేసుకున్నాను. యాక్చువల్‌గా నేను ఈ హ్యాండ్ మార్కింగ్ అనేది నా ముందు వీడియోస్‌లో కూడా నేను ఆల్రెడీ మీకు చూపించానండి. సో, ఏమన్నా డౌట్ ఉంటే గనక ముందు వీడియోస్‌కెళ్ళి చెక్ చేయండి ఒకసారి. సో, ఇంకా డీటెయిల్డ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. సో, ఇక్కడైతే క్లాత్ అడ్జస్ట్ కాక ఎలాగో ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేస్తూ తీశాను కాబట్టి మీకు అర్థమైందో కాలేదో కాబట్టి ఇంకొక వీడియోలో చూడొచ్చు మీరు డౌట్ ఉంటే. సో, ఒక హ్యాండ్‌కైతే జాయింట్ పడిందండి. సో, పర్వాలేదులే అని తీసేస్తున్నాను నేను. అండ్ లైనింగ్ కూడా మనం ఎగ్జాక్ట్ ఎలా తీసుకున్నామో మెయిన్ క్లాత్ అలాగే తీసుకున్నాను. అండ్ స్టిచ్చింగ్ విషయానికొస్తే నేను నెక్స్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. 2 నెక్స్ కూడా మనం లైనింగ్స్ తీసాం గదా! సేమ్ అదే లైనింగ్ మనం నెక్ ఎంత తీసుకున్నామో దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను ఈ క్యాన్వాస్‌నైతే తీసుకున్నాను. యాక్చువల్లీ క్యాన్వాస్ ఎలా తీసుకొని నెక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్‌లో వీడియో ఉంది. కావాలంటే చూసేయండి. అన్నీ ఇందులో చూపిస్తే లెంగ్తీ అవుతాయి కాబట్టి నేను నెక్స్ ప్రిపేర్ చేయడం చూపించలేదు. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేస్తున్నానండి. ఓన్లీ నెక్ పోర్షన్ మటుకే అటాచ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం క్యాన్వాస్ పీస్‌తో తిప్పుతాం కాబట్టి ఈ 2 కూడా అటాచ్ చేసి పెట్టుకుంటే తిప్పడం ఈజీ అవుతుంది. సో, నేను రాంగ్ సైడే అటాచ్ చేస్తున్నాను లైనింగ్ అనేది. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు రైట్ సైడ్‌కి తిప్పేసుకొని క్యాన్వాస్‌ననేది మనం ఇలా పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ముందు ఏదైతే లైనింగ్ మీద స్టిచ్ వేసామో అదే స్టిచ్ మీద మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకొని మనం తిప్పుకోవాలనమాట. మీకు అర్థమైంది కదండీ! ఇక్కడ మనం లైనింగ్ నెక్ పార్ట్ అనేది కట్ చేసాం కాబట్టి ఈ ప్రాసెస్ అండి. ఒకవేళ మీరు లైనింగ్ కట్ చేయలేదనుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ లాగే అది కూడా నెక్ క్లోజ్డ్‌గా ఉందంటే క్యాన్వాస్ పేపర్ మీదే స్టిచ్ వేసేసుకోవచ్చనమాట. నేను అది ఎలా అనేది ముందు వీడియోలో చూపించాను. ఒక ఏ లైన్ కుర్తీ అనేది డిజైన్ చేశాను. అందులో చూపించాను. అలాగే ఓన్లీ కంప్లీట్ నెక్ స్టిచ్చింగ్ కూడా ఒక వీడియో తీశాను. కావాలంటే అవి కూడా మీరు చూసేయొచ్చు. సో, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా నెక్ అనేది మిడిల్ పార్ట్ కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ పోర్షన్ ఉంది కదా! దాన్ని మనం ఇలా పక్కకి తిప్పుతూ ఇలా కొంచెం ఫింగర్‌తో ఇలా గీక్కుంటే గనక అదలా సెట్ అయిపోతుందనమాట. దాని మీద ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు. ఓన్లీ నేను లైనింగ్ అండ్ క్యాన్వాస్ ఉంది కదా! దాని మీద స్టిచ్ వేస్తున్నాను. సో దట్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడదనమాట. వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇలా మనం లైనింగ్ మీద స్టిచ్ వేసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌కి వేయక్కర్లేదు. నీట్‌గా ఉంటుంది. కొంచెం రెడీమేడ్ లుక్ లాగా ఉంటుందనమాట. బొటిక్ స్టైల్ లాగా అలా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా.
ఒకసారి కాకపోతే ఐరన్ చేసుకుంటే గనక నీట్‌గా సెట్ అయిపోతదనమాట. ఇలా తిప్పుకోవాలి. చూసారు కదండీ! నీట్‌గా వచ్చేసింది. దీన్నైతే నేను ఐరన్ చేసి తీసుకొచ్చాను. చూడండి ఎంత బావుందో. ఇప్పుడు మనము ఈ క్యాన్వాస్‌ని లైనింగ్‌కి అటాచ్ చేసేసుకుందాము. సో దట్ మనకేంటంటే చేతి కుట్లు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని మాత్రం ఓపెన్ చేస్తే ఇలాగ పైకి సరిపోతుందనమాట. కింద మనకి లైనింగ్ కింద మనకి క్యాన్వాస్ ఉంటుంది. అది మనకి విజిబుల్‌గానే ఉంటుంది. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కానీ అది మనకి కుట్టేటప్పుడు విజిబుల్‌గానే ఉంటుంది. ఎందుకంటే లైనింగ్ సీ త్రూ ఉంటుంది కాబట్టి అందులోంచి కనిపిస్తుంది. సో, అదే మనం షేప్‌లో స్టిచ్ వేసేసుకోవచ్చనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చేతి కుట్లు వేసుకునే పనుండదు. తర్వాత లుక్ కూడా బావుంటుంది. డ్రెస్ మీద పైన స్టిచెస్ కనపడకుండా. సో, ఇలా చేసిన తర్వాత స్టిచ్ అండ్ మిగిలిన లైనింగ్ పార్ట్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి నేను జాయిన్ చేసేస్తున్నాను. సో, చూసుకుంటూ మనము అటు ఇటు కూడా కరెక్ట్‌గా ఉందా లేదా ముడతలు లేకుండా స్టిచ్ వేసుకోవాలి. చాలామంది గమ్‌పెట్టు కూడా అంటించేస్తున్నారండి. కాకపోతే మనకి నెక్స్ తిప్పడం కోసమే నేను అలా చేయలేదనమాట. నెక్ తిప్పాక కావాలంటే ఈ టైంలో కూడా జాయిన్ చేసేసుకొని ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. అండ్ ఇక్కడ నేను కింద వరకు అయితే జాయిన్ చేయట్లేదు. ఎందుకంటే మనం లైనింగ్‌ని డబుల్ ఫోల్డ్ చేసి అప్పుడు కంప్లీట్‌గా కింద వరకు జాయిన్ చేయాలనమాట. అందుకని నేనిక్కడ కొంచెం ఇలా పక్కకొచ్చేసాను. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌నైతే సెపరేట్‌గా తీసుకొని డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలండి. ఇది కింద పార్ట్ అనమాట. మీ అందరికీ అర్థమవుతుంది కదా! అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. నా ఎక్స్‌ప్లనేషన్ అర్థమవుతుందా లేదా అనేది కొంచెం వీడియో కింద కామెంట్ చేశారంటే నాకు కూడా ఒక ఐడియా వస్తదండి. ఎలా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది నేను కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా! అందుకోసం అనమాట. అండ్ అలాగే మన పాత వీడియోస్‌ని కూడా చూడండి. మన ఛానల్‌లో స్టిచ్చింగ్ సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయి. అండ్ ఫర్దర్‌గా కూడా వస్తూనే ఉంటాయి. సో, ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత అటాచ్ చేస్తాను కంప్లీట్‌గా. ఎక్స్‌ట్రా ఏమన్నా ఫ్యాబ్రిక్ ఉంటే కటింగ్ చేసేసుకోవాలి. సో, ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. తర్వాత బ్యాక్ నెక్ స్టిచ్ చేయడం కోసం థ్రెడ్స్ అయితే నేను ఆహ్, ఇక్కడ కుడుతున్నానండి. ఎందుకంటే నెక్ టర్న్ చేసేటప్పుడే మనం ఈ థ్రెడ్స్ అనేది పెట్టుకుంటే లుక్ బా వస్తదనమాట. దానికోసం ఒక 2 ఇంచెస్ పీస్ తీసుకొని వెడల్పు కొంచెం మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు ఇలాగా మనం చిన్న స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చాలా సన్నగా పాదం ఇంచు ఆహ్, లూజులో వేసుకుంటూ వెళ్ళాలనమాట. కొంచెం ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ననేది తీసేసుకున్నాను ఇక్కడ. ఇక్కడ లూప్ టర్నర్ యూజ్ చేసి నేను తిప్పుతున్నానండి. ఈ లూప్ టర్నర్ అనేది మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. బయట కూడా ఉంటుంది. దీనికి చిన్న హుక్‌లా ఉంటుంది. దాన్ని ఇలాగా లాస్ట్‌కి క్లాత్ పెట్టి అండ్ పిన్‌లా కూడా ఉంటుంది. దాంతో లాక్ చేయాలన్నమాట. లాక్ చేసి నెమ్మదిగా ఇలా లాక్కుంటే ఈజీగానే టర్న్ అయిపోతుందండి. మీకు ఐడియా ఉంటుందనుకుంటున్నాను చాలామందికి. కావాలంటే డీటెయిల్డ్‌గా ఇంకొక వీడియో అయితే దీనికోసం అయితే నేను చేస్తాను. కావాలంటే గనక కామెంట్ చేయండి. ఇలా తిప్పుకోవడం వల్ల ఏంటంటే లూప్ టర్నర్‌తో చాలా సన్నగా వస్తదండి. షూ లేస్ ఉంటుంది కదా! అంత సన్నగా వస్తదనమాట. చాలా ఈజీ కూడా ఫాస్ట్‌గా అయిపోతది. మీరు చూస్తున్నారు కదండీ! ఫాస్ట్‌గానే వచ్చేసింది. కాకపోతే కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం టైం పట్టిందనమాట అంతే. ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత ఇలాంటివి 2 సైడ్స్‌కి 2 కావాలండి. 2 ప్రిపేర్ చేసి పెట్టుకోవాలనమాట. దాన్ని నెక్‌లో పెట్టి మనం టర్న్ చేసుకోవాలి. నెక్ టర్న్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి ఎంత సన్నగా వచ్చిందో. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకున్నట్టే బ్యాక్ నెక్‌కి కూడా ఈ క్యాన్వాస్ నెక్ అనేది ప్లేస్ చేసుకొని పిన్స్ పెట్టుకున్నాను. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని 2½ ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ ఈ థ్రెడ్‌ననేది లోపలికి పెట్టుకోవాలనమాట. చూపిస్తాను చూడండి. ఈ ఏదైతే మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో దాని పైన పెట్టాలనమాట. అంటే క్యాన్వాస్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మిడిల్‌లో అనమాట.
ఇలా పెట్టుకొని నేను పిన్ పెట్టేసుకుంటున్నాను కదలకుండా. లోపల సైడ్‌కి పెట్టుకోవాలన్నమాట. నెక్ తిప్పుకునేటప్పుడు మనకి పిన్ అడ్డు రాకుండా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనము నార్మల్‌గా నెక్ తిప్పినట్టే తిప్పేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలాగే నేను పిన్స్ పెట్టేసుకుంటున్నాను. ఇలా టర్న్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా నీట్‌గా ఉంటది నెక్. థ్రెడ్ కుట్టినప్పుడు వాటి స్టిచెస్ అవి కూడా కనపడుతూ ఉంటాయి కదా! అలా కనబడకుండా నీట్‌గా వస్తుంది. చూసారా నేనైతే టర్న్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా నీట్‌గా వచ్చిందండి. లుక్ వైస్ అయితే చాలా బావుంది. ఒకసారి ఐరన్ చేసుకున్నారంటే దీనిపైన కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు 2 నెక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా! షోల్డర్స్ అటాచ్ చేసేసుకుందాము. షోల్డర్స్ అటాచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా నెక్ సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలి. అలాగే డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకొని సైడ్ స్టిచెస్ వేసుకుంటే డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. మనకి చాలా ఈజీగానే అయిపోతుందండి సైడ్ కట్ స్టాప్ అంటే. బ్లౌజ్ కుట్టినంత కష్టం కాదు. అలాగే టైం కూడా పట్టదు. సో, ఇప్పుడు నేనైతే హ్యాండ్‌ని టర్న్ చేసుకుంటున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి తిప్పేసుకుంటున్నాననమాట. అండ్ దీనికి కూడా మనం నెక్‌కి స్టిచ్ వేసినట్టుగానే లైనింగ్ మీద స్టిచ్ వేసుకున్నామంటే మనకి కుట్టు అనేది కనపడదనమాట తిప్పినట్టుగా. సో, నీట్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి నార్మల్ హ్యాండ్ అండి. ఎల్బో లెంగ్త్ ఏం కాదు. నార్మల్‌గా షార్ట్ హ్యాండ్ ఉంటుంది కదా! అదే అనమాట. ఇలా మనం తిప్పుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా మనం ఫ్యాబ్రిక్‌నంతా కూడా జాయిన్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి. అప్పుడు ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ రెడీ అయిపోతుంది. వీడియో చూసే వాళ్ళందరికీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఒక రిక్వెస్ట్ అండి. ఏంటంటే చాలామంది మన వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీకు గనుక నా వీడియో హెల్ప్ అయిందనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయండి. సో, దానివల్ల మీకు యూజ్ ఉంటుంది. నాకు యూజ్ ఉంటుంది. అంతే అనమాట. అలాగే కమెంట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీకు అనిపించిన సజెషన్ అనేది ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్‌లో టెక్స్ట్ చేయండి. హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మిడిల్‌లో ఒక చిన్న టక్ ఇచ్చుకొని లోతు తీసుకుంటున్నాను నేను. ఈ లోతనేది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా ప్లేస్ చేసుకొని మనము డ్రెస్‌కనేది అటాచ్ చేసుకోవాలి. సెంటర్ నుండి అటాచ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి కొంచెం ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయన్నమాట. సో, చూసుకుంటూ జాగ్రత్తగా ఒక ½ ఇంచ్ ఖర్చుండేలాగా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో, ఇదే విధంగా 2 హ్యాండ్స్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం అండి. డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలి. నేను ప్రతి వీడియోలోని చెప్తాను. ఎందుకంటే డబుల్ స్టిచ్ వేయడం వల్ల మనకి డ్రెస్ అనేది లైఫ్ ఉంటుందన్నమాట. 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలండి. సైడ్ జాయింట్స్ కోసం మనం ముందుగా వేసుకున్న మార్కింగ్ పైన స్టిచ్ వేసుకోవాలి. ముందుగా మనం 2 ఇంచెస్ ఖర్చు తీసుకొని మార్కింగ్స్ వేసుకున్నాం కదా! సో, అదే విధంగా కుట్టుకుంటూ లాస్ట్‌లో రఫ్ తీసుకోవాలన్నమాట. అలా మనము 2, 3 స్టిచెస్ అయితే వేసుకోవాలండి. ఇలాగా 2 సైడ్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో, మనం కట్స్ కుట్టుకోవడం కోసం 1 ఇంచ్ మనం తీసుకున్నాం కదా ఎక్స్‌ట్రా కట్స్ కోసం. ఆ 1 ఇంచ్ దగ్గరికి స్ట్రెయిట్‌గా దూరం కుట్టుతో ఒక కుట్టు వేయాలండి. 2 పార్ట్స్ కలిపేసనమాట. ఫ్రంట్, బ్యాక్ కలిపేసి. ఇలా వేసుకున్న తర్వాత మనం రివర్స్ తిప్పుకొని కట్స్ అనేది కుట్టుకోవాలనమాట. యాక్చువల్‌గా ఈ కట్స్ వీడియో అనేది సెపరేట్‌గా నేను కట్స్ కుట్టడం అనేది ఎలా అనేది ఒక వీడియో తీశాను డీటెయిల్డ్‌గా. కావాలంటే అది కూడా మన ఛానల్‌లో ఉంది. ఒకసారి డీటెయిల్‌గా కావాలంటే చూడండి. ఇలా తిప్పుకుంటే ఇలా వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది. దీన్ని మనం ఇలా సెపరేట్‌గా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలనమాట. ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి క్రాస్ వెళ్ళకుండా ఫ్యాబ్రిక్ అక్కడ లాక్ అయిపోతుంది కాబట్టి ఒక స్టిచ్ దగ్గర నీట్‌గా స్ట్రెయిట్‌గా వస్తుంది. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్‌గానే చూపిస్తున్నాను కదా! చూడండి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకుంటూ
మన కట్స్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి కట్స్ పాయింట్ దగ్గరికి కొంచెం ఇలా స్క్వేర్ షేప్‌లో కుట్టాలన్నమాట. కుట్టుకుంటూ మనం అదర్ సైడ్‌లో ఉన్న పోర్షన్‌కి వెళ్ళి అక్కడ కూడా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. మీకు అర్థమవుతుంది కదండీ! సో, ఇదే విధంగా 2 సైడ్స్ కుట్టుకున్నారంటే గనక మన డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. లుక్ అయితే చాలా నీట్‌గా వస్తది. మీరు చూసినట్టయితే గనక మన ఛానల్‌లో స్ట్రెయిట్ కట్ టాప్స్ అనేది నేను స్టైల్ చేసి చూపించాను. అందులో కూడా చాలా నీట్‌గా వచ్చి ఉన్నాయన్నమాట. ఒకసారి మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ అయితే గనక ఒకసారి మన ఛానల్‌ని విజిట్ అవ్వి వీడియోస్‌ని కూడా చూసేయండి. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత కట్స్ మధ్యలో ఉన్న కుట్టు అనేది తీసేయాలన్నమాట. నేను ముందే చెప్పాను కదండీ! దూరం కుట్టు పెట్టి కుట్టమని. సో, మళ్ళీ తీసేస్తాం కాబట్టి దూరం కుట్టు పెట్టుకోవాలన్నమాట. మనకి కట్స్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు స్టిచ్ అనేది తీసేసుకోవాలి. మార్కింగ్ ఉంది కదా! అక్కడ వరకు. తర్వాత మనం ఎడ్జ్‌లో ఒక స్టిచ్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఇలాగే 2 సైడ్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో వీడియోస్ అయితే మన ఛానల్‌లో అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. సో, సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయ్యారంటే గనక అప్డేట్స్ అనేది వెంటనే మీకు వచ్చేస్తాయి. మీరు వెంటనే చూసేయొచ్చనమాట. సో, ఈ టాప్‌కొచ్చేసి మన ఫ్యాబ్రిక్ మొత్తం ప్లెయిన్‌గా ఉంది కాబట్టి నేను పిచ్‌వై పెయింటింగ్ ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉంది కదా! అంటే మనకి కోలం డిజైన్ అనమాట. అది వేద్దామని అనుకుంటున్నాను. అది మీకు ఫర్దర్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. సో, అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. అవుట్‌లుక్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. మీ కామెంట్సే నాకు మోటివేషన్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.